హైదరాబాద్ మహానగరానికి మరొక గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాత బస్తీలోని చార్మినార్ లక్కా గాజులకు జియోగ్రాఫికల్ ఇండెక్షన్ గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్ హలీంకు దక్కగా తాజాగా లక్కా గాజులు ఈ జాబితాలో చేరాయి. చెన్నైలోని జిఐ రిజిస్ట్రేషన్ ట్యాగ్ ను ప్రకటించింది. జియోగ్రాఫికల్ ఇండెక్షన్ అనేది ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు. హైదరాబాద్ నగరం నుంచి జిఐ ట్యాగ్ దక్కించుకున్న రెండవ ఉత్పత్తిగా మరియు తెలంగాణలో 17వ ఉత్పత్తిగా లక్కా గాజులు నిలిచాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్లోని చార్మినార్, లడ్ బజార్ లాక్ గాజులను లక్కా గాజులుగా పిలుస్తుంటారు. చార్మినార్, లడ్ బజార్ లక్కా గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందాయి. దీని వెనుక ఈ ప్రాంత హస్త కళాకారుల నైపుణ్యం ఎంతో ఉంది. లక్కా గాజుల తయారీలో రెసిన్ను కొలిమిపై కరిగించి వచ్చే లక్కాని వృత్తాకారంలో మలిచి స్ఫటికలు, రాళ్లు, పూసలు, అద్దాలను చేతులతోనే అందంగా గాజులపై అమరుస్తారు. అయితే ఈ కళ 350 నుండి 400 సంవత్సరాల క్రితం మొఘల్ కాలంలో ఉద్భవించిందని స్థానికులు చెబుతారు. అయితే లక్కా గాజులు ఎప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి, వాటిని తొలుత ఎవరు రూపొందించారనే విషయాలపై పూర్తి స్పష్టత లేదు. అయితే కుతుబ్ షాహీ కాలం చివరలో ఈ గాజులు తయారు చేయబడ్డాయని చెబుతారు. రాజకుటుంబంలోని మహిళలు లక్కా గాజులు ధరించేవారు. అయితే గోల్కొండ రాజ్యం వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందినందున లక్కా గాజులను మొదటిసారి తయారు చేసినప్పుడు అవి స్వచ్ఛమైన వజ్రాలతో నిండి ఉండవచ్చని, కాలక్రమేణా వజ్రాల స్థానంలో అలంకార రాళ్లు వచ్చి ఉంటాయని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అయితే కుతుబ్ షాహీ కాలంలో ఇరాన్ నుంచి వచ్చిన కొంతమంది యునానీ హకీంలు ద్వితీయ ఆదాయ వనరుగా బ్యాంగిల్స్ తయారీ చేపట్టారని, వారి నుంచే లక్కా గాజులు తయారీ ప్రారంభమైందని ఒక వాదన ఉంది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయాల్లో లక్కా గాజులు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి.